హ్మ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రావ్స్ డ్రెప్స్ అండ్ ట్రెండ్స్. ఈరోజు వీడియో అయితే మన సబ్స్క్రైబర్లో ఒక మేడం కోసం అండి. మేడం డిఫరెంట్ సైజ్ ఆఫ్ పీపుల్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వాటిని శారీ మీద ఎలా మెజర్ చేసుకుంటామో చెప్పమని అడిగారు. ఈ వీడియో మీకోసమే మేడం. మన ఎలాంటి సైజ్ ఉన్న వాళ్ళకైనా క్లయింట్ మన దగ్గర ఉన్నప్పుడు మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి అనుకుంటే అందులో తేడా ఏమి ఉండదండి. క్లయింట్ లేనప్పుడు తీసుకునే మెజర్మెంట్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. క్లయింట్ మన దగ్గర ఉన్నప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, వాటిని శారీ మీద ఎలా మెజర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. శారీ ప్రీప్రింటింగ్లో ముఖ్యంగా మనకి 5 మెజర్మెంట్స్ కావాలండి. అందులో ఫస్ట్ది పళ్ళు హైట్. పళ్ళు హైట్ని మనం షోల్డర్ టు నీల్ డౌన్ వరకు తీసుకుంటాము. ఇక్కడ షోల్డర్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేలా పెట్టుకొని టేప్ని నీల్ డౌన్ వరకు, ఇక్కడ నీల్ డౌన్ అంటే కాఫ్ పార్ట్ అంటారు కదా, పిక్క భాగము, అక్కడ వరకు తీసుకుంటాము. ఇది మామూలుగా ఏ రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి తీసుకునే మెజర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ ఉంటుంది కొందరికి, అంటే పళ్ళు హైట్ మాకు ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, అలా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ మెజర్మెంట్. లెఫ్ట్ షోల్డర్ టు రైట్ థై మెజర్మెంట్. టేప్ని ఇలా షోల్డర్ మీద ఉంచాలి. క్లయింట్ని హ్యాండ్తో హోల్డ్ చేయమని అడగాలి. నెక్స్ట్ ఇలా చెస్ట్ పై పార్ట్ నుంచి షోల్డర్ డౌన్ వైపు టేపుని తీసుకుని ఇలా ఒక సర్కిల్ బ్యాక్ సైడ్ వచ్చి రైట్ టై కొంచెం ముందుకు పెట్టమని చెప్పాలి. ఈ రైట్ టై ఎండింగ్ పాయింట్ వరకు ఎన్ని పాయింట్స్ వస్తాయో అంతవరకు నోట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ నీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి, ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి మనం రైట్ టై ఎండింగ్ వరకు వచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకుంటాము. ఇక్కడ సైడ్ నీడ్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చిన మెజర్మెంట్స్కి -4 చేసి అక్కడ వచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చిన పాయింట్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బెల్లీ బటన్ వరకు ఎంత పాయింట్ వస్తుందో అంత మెజర్మెంట్ని మనం బ్రాకెట్లో నోట్ చేసుకోవాలి. ఇది సెకండ్ మెజర్మెంట్. థర్డ్ మెజర్మెంట్ కట్టు చెంగు మెజర్మెంట్ని మనం రైట్ సైడ్ చెస్ట్ మిడిల్ పార్ట్కి స్ట్రైట్గా నడుముకి కొంచెం కింది భాగంలో స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక సర్కిల్ వెనుక వైపు తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ చెస్ట్ మిడిల్ పార్ట్కి స్ట్రైట్గా ఎండ్ చేస్తాము. ఇది థర్డ్ మెజర్మెంట్ కట్టు చెంగు. ఫోర్త్ మెజర్మెంట్ షోల్డర్ టు ఎపెక్స్. కప్పు మిడిల్ పార్ట్ని ఎపెక్స్ అంటారు. షోల్డర్ టు ఎపెక్స్ ఇక్కడ ఎంత పాయింట్ వచ్చిందో అది నోట్ చేసుకుంటాము. ఇది ఫోర్త్ మెజర్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ మెజర్మెంట్ని మనం 2 టైప్స్లో తీసుకుంటాము. ఒకటి ఫుల్ కవరేజ్ కావాలి అనుకునే వాళ్ళకి, ఇంకోటి సైడ్ వ్యూ ఓకే అనుకునే వాళ్ళకి. ఫుల్ కవరేజ్ కావాలి అనుకునే వాళ్ళకి తీసుకునే మెజర్మెంట్ కప్ టు కప్ మెజర్మెంట్. కప్ స్టార్టింగ్ వైపు నుంచి ఇటు సైడ్ కప్ ఎండింగ్ వైపు వచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకుంటాము. ఇది కప్ టు కప్ మెజర్మెంట్. సైడ్ వ్యూ ఓకే అనుకునే వాళ్ళకి ఎఫెక్స్ వచ్చిన పాయింట్స్ని తీసుకుని దీనికి +2 యాడ్ చేసి ఆ మెజర్మెంట్ని నోట్ చేసుకుంటాము. ఇది ఫిఫ్త్ మెజర్మెంట్. మనం తీసుకున్న మెజర్మెంట్స్ని శారీ మీద ఎలా మెజర్ చేసుకుంటామో ఇప్పుడు చూద్దాము. శారీ కట్ చెంగు క్లాత్ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెజర్మెంట్స్ని ఒకే విధంగా తీసుకోవాలి. అంటే ఇందాక వీడియోలో చెప్పించినట్టు పళ్ళు హైట్ అలా తీసుకుంటాం కదా, అదే ఫార్మేట్లో తీసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ముందు కట్టు చెంగు మెజర్మెంట్ తీసుకొని తర్వాత పళ్ళు హైట్ అలా తీసుకున్నా పర్లేదు, కానీ ఎప్పుడు ఒకే ఫార్మేట్ ఫాలో అవ్వడం అలవాటు చేసుకోండి, లేకపోతే మెజర్మెంట్స్ అనేవి కన్ఫ్యూజ్ అయిపోతాము. ఫస్ట్ మెజర్మెంట్ పళ్ళు హైట్ని కొంగు వైపు నుంచి తీసుకోవాలి. కొంగు వైపు కూడా బార్డర్ ఎండింగ్ వైపు ఉంటుంది కదా, ఇటు సైడ్ ఎండింగ్ వైపు, ఇటు సైడ్ తీసుకోకూడదు. ఇటు సైడ్ మనకి ఇలా లోపల వైపు వచ్చే పార్ట్ ఉంటుంది కదా, ఇటు సైడ్ మెజర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పిన్స్తో సెక్యూర్ చేస్తాము. ఆ పిన్స్ అనేవి అటు సైడ్ ఉంటే మెజర్మెంట్స్ మనం పెట్టుకునేటప్పుడు కుచ్చుల దగ్గర అడ్డుగా వస్తాయి. అందువల్ల లోపల సైడ్ పిన్స్తో మనం సెక్యూర్ చేసుకోవాలి. పళ్ళు హైట్ మనకి ఎంతైతే వచ్చిందో అది మెజర్ చేసుకుంటాం కదా, దాన్ని ఇలా ఇటు సైడ్ స్టార్టింగ్ వైపు నుంచి మెజర్ చేసుకుని మీకు ఎన్ని పాయింట్స్ అయితే వచ్చి ఉంటుందో అంత పాయింట్ దగ్గర పిన్తో పాయింట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇదే పిన్ దగ్గర నుంచి సెకండ్ మెజర్మెంట్ అనేది తీసుకుంటాము. లెఫ్ట్ షోల్డర్ టు రైట్ థై మెజర్మెంట్ తీస్తాం కదండి, అది ఈ పిన్ దగ్గర నుంచే మనం తీసుకున్న మెజర్మెంట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఇంకో పిన్ తో పాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, దీన్ని వదిలేయాలి. శారీ ఎండింగ్ వైపు నుంచి కట్టు చెంగు మెజర్మెంట్ తీసుకుంటాము. ఇది థర్డ్ మెజర్మెంట్. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి మనకు థర్డ్ మెజర్మెంట్ ఎంత వరకు వచ్చిందో ఆ పాయింట్ దగ్గర ఒక పిన్ తో సెక్యూర్ చేసుకుంటాము. ఇక్కడ థర్డ్ మెజర్మెంట్ దగ్గర ఉన్న పిన్ కి సెకండ్ మెజర్మెంట్ దగ్గర ఉన్న పిన్ కి మధ్యలో క్లాత్ ఉంటుంది. ఈ క్లాత్ తోనే మనం సెంటర్ ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ 3 మెజర్మెంట్స్ మాత్రమే మనం పిన్ తో ముందు మార్క్ చేసుకుంటాము. ఫోర్త్ మెజర్మెంట్, ఫిఫ్త్ మెజర్మెంట్ అనేది శారీని ప్రీప్లేటింగ్ చేస్తున్నప్పుడు చెస్ట్ ప్లీట్స్ అరేంజింగ్ దగ్గర యూజ్ చేస్తాము. అది ఎలాగో షార్ట్ వీడియోస్ లో నేను లోడ్ చేస్తాను. క్లయింట్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలాంటి సైజ్ ఉన్న వాళ్ళకైనా మెజర్మెంట్స్ తీసుకునేది ఈ విధంగానే ఉంటుందండి. సేమ్ ఇందులో మార్పు ఏమి ఉండదు. క్లయింట్ లేనప్పుడు మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము డిఫరెంట్ సైజ్ ఉన్న వాళ్ళకి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Follow for more videos. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.